అన్నము తినడము అనేది ఏదో కడుపు నింపుకోవడానికి తినేది కాదు. అది ఒక తపస్సు, అది ఒక యజ్ఞం. అందుకనే మన పూర్వీకులు అన్నం తినే ముందు చాలా శుద్ధంగా అలా జల్లం చల్లి దాని చుట్టూ పరిశేచన చేసుకొని ఆ అన్నం తినేటప్పుడు అంతసేపు భగవన్నామం చేస్తూ కేవలం సుఖేన మౌనేన భోక్తవ్యం స్వస్థమానసై అని స్వచ్ఛమైనటువంటి మనస్సుతో భోజనాన్ని ఆచరించు అని చెప్పేవాడు. అలా అన్నం తింటారు కాబట్టే మన పూర్వీకులు నా కడుపు నిండిందండి, అబ్బబ్బా నాకు తృప్తిగా ఉంది, నా కడుపు నిండింది అనేటటువంటి మాటలని చెప్పేవాళ్ళు కాదు. పూర్వం ఆత్మారాముడు తృప్తి చెందాడు అనేవాళ్ళు అన్నం తినంగానే. ఎందుకు? కృష్ణ పరమాత్మ అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రిత ప్రాణ అపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం. నేనే మీ శరీరం లోపల అగ్నిహోత్ర స్వరూపుడిగా ఉన్నాను. మీరు తినేటటువంటి భక్ష్య భోజ్య చోష్య లేహ్యాలనే 4 రకాల అన్నాల్ని నేనే పచ్యం చేస్తున్నా. అంటే ఈ శరీరము అనేటటువంటిది ఒక యజ్ఞగుండము. ఈ యజ్ఞగుండము లోపల ఉన్నటువంటి అగ్ని వైశ్వానరుడు అనేటటువంటి కృష్ణ పరమాత్మే. ఆ వైశ్వానరుడికి మనం నోటి ద్వారా వేసేటటువంటి ఆహుతులే మనం అన్నం తినేది. అంటే అన్నం తినటం అంటే ఏమిటి? యజ్ఞాన్ని చేయటం. ఈ యజ్ఞము అనేటటువంటిది ఆచరించినప్పుడు ఆ యజ్ఞానికి సంబంధించినటువంటి పాత్రలో ఎంగిలి నీళ్లు అనేటటువంటివి మళ్ళీ కలపకూడదు. ఆ యజ్ఞానికి సహకరించినటువంటి పాత్రలో సాధారణంగా మన పూర్వీకులు ఎవరు చేతులు కడిగేవాళ్ళు కాదు. ఇప్పుడు కొంచెం ఆచారాలు వచ్చినాయి, కానీ పూర్వం ఏముంది, ఆకుల్లో తినేవాళ్ళు. అరిటాకో బాదమాకులతోటి విస్తరి కట్టుకోనో మోదుగాకులతోటి విస్తర్లు కుట్టుకొని పూర్వం వాళ్ళందరూ అలాగే భోజనం చేసేవాళ్ళు. అప్పటికప్పుడు కుట్టుకొని తినేవాళ్ళు. ఒకటే కంచంలో తినటం అనే సంప్రదాయం పూర్వం లేదు. ఒకవేళ అలా తినాల్సి వస్తే వెండి కంచంలో బంగారపు పువ్వు వేసుకొని తినేవాళ్ళు. ఆ వెండి కంచంలో బంగారపు పువ్వు ఉంటే చేయి కడుక్కున్న పెద్ద దోషం ఏం లేదు. లేకపోతే వేరే ఏదైనా ఉపపాత్ర పెట్టే చేయి కడుక్కోవాలి. దీనికి ఇంత యాగం చేసినటువంటి వాడు అందులో చెయ్యి కడుక్కోకూడదు అనేటటువంటి సిద్ధాంతాన్ని మన ఋషి ఖచ్చితంగా నిర్ణయించి చెప్పాడు. ఎప్పుడు చెయ్యి మనం బయటికి వెళ్ళి కడుక్కోవాలి. అన్నం తిన్న తర్వాత ఖచ్చితంగా కాళ్ళు కూడా కడుక్కోవాలి. కాళ్ళు కడుక్కోవడం వల్ల ఏమవుతుందండి అంటే, మనకి ఎప్పుడైనా వేడి గాలులు పైకి, చల్లటి గాలులు కిందకి దిగుతాయి. మీరు ఎప్పుడైతే చల్లటి నీళ్లు కాళ్ళ మీద పోసారో ఒక రకమైన వేడి ఏర్పడి ఆ వేడి అనేటటువంటి తత్వము నాభి దాకా వచ్చి మనం తిన్న అన్నాన్ని చాలా జాగ్రత్తగా పచ్చియం చేస్తుంది. ప్రాణ అపాన, అపానం అనేది గుదస్థానం దగ్గర, ప్రాణం పైనుంచి వస్తుంది. ఈ రెండిటితోటి సమన్వయం చేసుకొని నేను అరిగిస్తున్నా అన్నాడు కదా. ఇప్పుడు ప్రాణము నుంచి ఆహారం వచ్చింది, మరి అపానం సహకరించాలి. అందుకని కాళ్ళు కడుక్కోండి అయ్యా అని చెప్తారు. కాళ్ళు కడుక్కోవటము, అన్నం తిన్న తర్వాత 9 సార్లు నీళ్లు పుక్కిలి చుమ్మేయాలి. ఇది నిజంగా మన ఋషులు ఎంత ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా చెప్పారండి. అన్నము నీళ్లు ఎందుకు పుక్కిలి చుమ్మేయాలయ్యా అంటే, ఒక జిడ్డు పదార్థం నోట్లో ఉంటుంది. మీరు గమనించండి, ఎప్పుడైనా అన్నం తిన్న తర్వాత ఒక 3 సార్లు 4 సార్లు పుక్కిలిచ్చిన తర్వాత జిడ్డు పదార్థం మెల్లిగా తగ్గడం మొదలు పెడుతుంది. మనం తిన్నటువంటి నూనెలు, కొన్ని జిడ్డు పదార్థాలు ఈ నోటి దగ్గరే ఆశ్రయించి ఉంటాయి. తద్వారా పళ్ళు పాడవుతాయి. అందుకని 9 సార్లు నీళ్లు పుక్కిలిచ్చి ఖచ్చితంగా అన్నం తిన్న తర్వాత పక్కన ఊయటము అనేది చెయ్యాలి. ఇది సిద్ధాంతంగా చెప్పారు. ఈ చెయ్యి కంచంలో కడుక్కుంటే ఏం జరుగుతుందయ్యా అంటే, మన ధర్మశాస్త్రంలో ఉండే పెద్దలు చెప్పారు, దేవేంద్రుడంతటి వాడు కూడా చెయ్యి గనక కంచంలో కడుక్కు తింటే అడుక్కు తినే పరిస్థితికి వెళ్తాడు, దాంట్లో కడక్కూడదు అని నిషేధవాక్యం చెప్పాడు ఋషి. ఆయన నిషేధం చెప్పాడు అంటే మనం ఆచరించడానికి వీలు లేదు. ఎట్టి పరిస్థితుల్లో చెయ్యి కడగడానికి వీలు లేదు, కడగకూడదు. అందుకనే మనం వైదిక కర్మలు కానీ ఏవైనా పెద్ద పనులు చేసేటప్పుడు ఆకులేసి ఎందుకు పెడతామంటే, ఆవేశంగా చేయి కడుక్కుంటారేమో, కనీసం ఆకులేస్తే బయటికి వెళ్ళైనా వాడు చేయి కడుక్కుంటాడు అనే ఉద్దేశంతో మన పూర్వీకులు చెప్పారు. కాబట్టి పలహారాలు తిన్నా, అన్నాలు తిన్నా మనం ఎప్పుడూ చేతులని అలా ఆ కంచంలో కడగకూడదు. అన్నం తినడం అనేటటువంటిది ఓ యజ్ఞం అని గుర్తుంచుకోవాలి. ఈ కాళ్ళు కడుక్కోవడం అనే సంప్రదాయం, నీళ్లతోటి పుక్కిలిచ్చడం అనే సంప్రదాయం, మన ఋషి చెప్పింది ప్రతిదీ మన ఆరోగ్యం కోసం, మన మంచి కోసం చెప్పారు. కాబట్టి
ఖాయంగా వీటిని ఆచరిద్దాం. ఎట్టి పరిస్థితుల్లో అన్నం తిన్న తర్వాత చేతిని కంచంలో కడగకుండా బయటికి వెళ్ళి చేయి కడుక్కొని కాళ్ళు కూడా కడుక్కొని 9 సార్లు నీళ్లు పుక్కిలిచ్చి ఒక్క 3 సార్లు ఆచమనంగా నీళ్లు తాగితే ఎక్కడ లేని ఆరోగ్యంగా మనం ఉంటాం. ఇది మీరు ప్రయత్నం చేయండి. వాటి నుంచి నేను చెప్పినటువంటి సిద్ధాంతాలని ఇవి ఋషి చెప్పిన మాటలు, మనం మాట్లాడుకుండే మన స్థాయి మాటలు కాదు. కాబట్టి అన్నము అనేది అంత పవిత్రమైంది. అదొక యజ్ఞంలాగా సుఖంగా మౌనంగా తినాలి. టీవీ సీరియల్స్ చూస్తూ మిగతా పనులు చేస్తూ చూడకుండా ఆ యజ్ఞములాగా సుఖంగా మౌనంగా స్వచ్ఛమైన మనసుతోటి భోంచేయండి. కింద కూర్చొని తినండి. ఒళ్ళో కంచాలు పెట్టుకొని కాళ్ళు జాపుకొని ఇష్టం వచ్చినట్టు కాకుండా మన పూర్వం వాళ్ళు ఎంత పద్ధతిగా తిన్నారో అలా తింటే అది గుండెకి శరీరానికి అన్ని విధాలా చాలా మంచి చేస్తుంది. ఈ విషయాన్ని మనం మర్చిపోకుండా ఆచరిద్దాం. అన్నం తిన్న తర్వాత చెయ్యి కంచంలో కడగద్దాం. స్వస్తి.